రెసిపీ సుబ్బయ్య పులుపులు అండ్ సుబ్బయ్య చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. చూసారు కదా, ఇది పెసర పునుకులకి పెసరపప్పు 1 కప్ వేసుకుంటే 1/2 కప్ మినపప్పు వేసుకున్నాను. ఇది మనం పునుకులు చేసుకోవడానికి. అండ్ చట్నీ చేసుకోవడానికి ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు, శనగపిండి, కారం, కొంచెం పసుపు, తాలింపు సామాన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు అండ్ దాల్చిన చెక్క కొంచెం. ఇప్పుడు మనం పునుకులకి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను శుభ్రంగా ముందే కడిగి పెట్టుకున్నానండి. పెసరపప్పు బాగా 2 సార్లు కడిగేసాను. దీన్ని వాటర్ డ్రైన్ చేసి కొంచెం ఉండేటట్టు చూసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.